హాయ్ సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ప్రెస్ మీటింగ్ లో, అదే నర్సరావుపేట ప్రెస్ మీటింగ్ లో 2023 వరకు ఏంది సార్ అది? దాని సమాధానం ఏంది? ఏంది ఆ డైలాగ్ ఏంది అసలు? మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి. ఈ 2023 కాదు, అది 2019 నుంచి 2023 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చామని చెప్పి చూపిస్తున్నాడు. దాన్ని ఈ న్యూస్ మీడియాలు ఇట్లా ప్రచారం చేస్తున్నాయి. 2019 నుంచి 23 వరకు అది సరి చేసుకోండి. మీరు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో ఆడ ఊడేది ఏం లేదు, ఆయనకి గాని ట్రోల్ చేసే వాళ్ళకి గాని. మేము ఒకటే చెప్తున్నాం, 2019 నుంచి 23 వరకు అన్నాడు. కానీ మీరు ట్రోల్ చేసి ఇట్లా పెడుతున్నారు. 2019 నుంచి 23 వరకు మెడికల్ కాలేజీ ఎంత తెచ్చాం, దాని మీద ఏంటి జీవోలు లేదన్నారు. ఆ జీవోలు 204 జీవో చూపించాడు, మేము తీసుకొచ్చి పాస్ చేశాడు, దాన్ని చూపించాడు. మరి ఆ జీవోల గురించి మాట్లాడాలి. ఇట్లా పుకార్లు పుట్టించి సైడ్ ట్రాక్లు పట్టియడం కూటమి ప్రభుత్వానికి ఆల్రెడీ ఉన్నదే, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో. కానీ ఇంకా అదే అపోహలో బతికేస్తాం, ఇంకా అదే చేస్తాం అంటే అది ఇంకా 2029లో మీకే ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఆ మాట అన్నారు ఏంది? 2023 కాదు అది. ఏమన్నారు సార్? ఇయర్ మిస్టేక్ అది. ఏమన్నారు? 2019 నుంచి 2023 వరకు, 2019 నుంచి 23 వరకు అనాల్సింది. 19 ఎట్లా యాడ్ చేశారు మీ వాళ్ళు? అంటే 1923 వరకు అన్నాడా? 2019 నుంచి 23 వరకు మేము ఉన్నాం అన్నాడు. ఆ 23లో మేము తెచ్చిన కాలేజీలు ఇన్ని, కట్టి ఇన్ని, దానికి జీవోలు చూపించాడు. ఈ పచ్చ మీడియాలో పుకార్లు. పచ్చ మీడియాలో కాదు సార్, సాక్షి మీడియాలోది మీరు విన్నారు కదా. మీకు ఇందాక సోషల్ మీడియాలో విన్నారు కదా. ఉండండి సార్, ఉండండి. మీరు ఎన్న డైలాగ్ ఒక్కసారి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అన్న డైలాగ్ చెప్పండి ఒక్కసారి. అవునా బా, మిస్టేక్స్ జరుగుతాయి. చెప్పండి, మీరు చెప్పండి సార్, ఒక్కసారి చెప్పండి. 2019 అన్నాడు. 2023 అన్నాడు. 2019 నుంచి 2019 వరకు ఉంది క్లారిటీగా. 23 దాన్ని సపరేట్ చేస్తుడు. ఎందుకు కలిపి చూస్తున్నావు నువ్వు? నీ ఏదంటారు చూడు, కళ్ళకు పచ్చ రంగు వేసుకొని లోకమంతా పచ్చగా వచ్చినట్టు డివైడ్ చేస్తుడు దాన్ని. 2019 23 ఎందుకు సపరేట్ చూడలేకపోతున్నావు? ఓకే సార్, అది ఓకే. 19 వరకు ఓకే. 19,000 మళ్ళీ ఎందుకు వచ్చింది? 19,023 అని ఎందుకు వచ్చింది? ఒకసారి ఆ వీడియో నువ్వు చూడు. 19,000 అనే మాట ఉంటే నాకు అడిగిరా. 2019 అన్నాడు కానీ 19,000 అన్నాడు. 2019 23 అన్నాడు. ఒకసారి బాగా చూడు, దాన్ని డివైడ్ చేస్తుడు. అంటే 2023 అన్నాడా? ఇప్పుడు 19,000 అని మీరే అన్నారు, 19,000 మీరే అంటున్నారు. ఇంకా మీరే చెప్పండి దానికి. అంతే అంటారా? ఓకే సార్, ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది అంటారు అసలు? ఆ డైలాగ్ మెడికల్ కాలేజ్ గురించే తీశాడు. 2019 నుంచి 23 వరకు, 2019 నుంచి 23 వరకు అనేదాన్ని వాళ్ళు ఇట్లా అంటే బై మిస్టేక్ లో అన్నాడో లేకుంటే పచ్చ మీడియాలో ఇట్లా చూపిస్తున్నా తెలియదు. బై మిస్టేక్ అంటున్నారు కదా సార్. ఒక్క మాట ఏనండి, ఆయన చెప్పేటప్పుడు కూడా మీరు చూసారో లేదో, కింద పేపర్ చూసే చెప్పాడు. మరి రాసి ఇచ్చిన వాళ్ళు సోమరపోతులా? పాపం ఈ మిస్టేక్ అనడానికి కూడా లేదు కదా సార్. కింద చూసేలా మరి చెప్పాడు. దాని గురించి చెప్పండి. మీరు ఇంత ముందు చంద్రబాబు రాజు స్క్రిప్టే పవన్ కళ్యాణ్ చదివింది. అప్పు 14 లక్షల కోట్లు అని చెప్పని ఒకటి అన్నాడు. మీరు ఒక్క మాట సార్, ఏది చూసినా గానీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అది అన్నారు కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అన్నారా లేదా? చూసి తప్పు అన్నారా లేదా? అది చెప్పండి. మీరు చూసి తప్పన్నారా లేదా? తప్పన్నారో లేదంటే పచ్చ మీడియా కవర్ చేస్తున్నా తెలియదు. ఆయన అన్ని మాట ఏంటంటే 2019 నుంచి 23 వరకు మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ సాక్షి ఛానల్లోనే వచ్చింది సార్ లైవ్. అది సాక్షి ఛానల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వినపడింది కాబట్టి మేము అడుగుతున్నాం. చెప్పండి. ఇప్పుడు ఏ అనేది ఒకటి వచ్చింది, సాక్షి ఛానల్లో కాదు. నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని సాక్షి ఛానల్లో వచ్చింది, టీడీపీ ఛానల్లో వచ్చిందా నేను చూపించగలను. అంతే అంటారా? మరి దాని మీద స్పందించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు గానీ సాక్షి మీడియా గానీ స్పందించాలి. ఎందుకు స్పందించట్లేదు? అమ్మాయిలు క్రియేట్ చేసి ఏఐలో డబుల్ మీనింగ్ డైలాగులు లేవా యూట్యూబ్ లో? మరి అంత ఉన్నప్పుడు వీటిని క్రియేట్ చేయడం అంతసేపు స్పందించాలి కదా సార్. మీడియాలో అది హైలైట్ అయింది. ఆడ హైలైట్ అయింది. ఇప్పుడు చూస్తున్నాను నేను ఆ వీడియో. మీరు ఇప్పుడు చూసారు, ఎంతమంది చూసారుగా? దానిలో కామెంట్లు ఎంతమంది పెట్టారో చూసారు కదా. ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది పెట్టారు? ఇన్స్టాగ్రామ్ లో 8,000 మంది పెట్టారు. 8,000 మంది అంటే మాట్లా సార్? 8,000 మంది 8,000 ఓట్లు రివర్స్ అయినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లా సార్ చెప్పండి. మీరు దాని వల్ల ఓట్లు ఎందుకు రివర్స్ అవుతాయి? అవుదంటారా? ఎందుకు అవుతాయి?
2019 నుంచి 23 వరకు మేము తెచ్చిన మెడికల్ కాలేజీకి జియో లీగో లోన్ లీగో 0% వడ్డీలకి లోన్లు తెచ్చే 50,000 కోట్లు నాబార్డు నుంచి లేదు వీటి ద్వారా ఇంత తెచ్చాం 0% వడ్డీలకి తెచ్చి మేము మెడికల్ కాలేజీలు ప్రజల కోసం నిర్మిస్తుంటే మీరు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు కట్టలేదన్నారు మేము వచ్చి చూపించాం కట్టాం ఇదిగో మెడికల్ కాలేజీ ఇదిగో అయ్యన్న పాత్రుడు గారు జియో లేదన్నారు జియో కూడా చూపించాడు కదా 204 జియో. ఓకే సార్ ఇంకొక డైలాగ్ సార్ మీరు అన్నారు కదా సగం కట్టిన కాలేజీ కాడికి ఎందుకు పూర్తయిన కాలేజీ కాడికి వెళ్ళొచ్చు కదా అని విమర్శలు వస్తున్నాయి దాని గురించి ఏమంటారు? కాలేజీ కాడికి ఎందుకు అంటే నర్సీపట్నంలో అసలు కాలేజే లేదన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు అంటే 6 గంటలు 7 గంటలు ప్రయాణం చేసి ఉంటాడు 6 గంటలు ఎవడైనా కాలేజీ కట్టడం 50% కట్టలేడు కదా అది ప్రీవియస్ గా నిర్మించుంటేనే దాన్ని చూపించగలడు ఆడికి వెళ్ళి చూపించాడు నర్సీపట్నం అసలు కాలేజే లేదన్నారు అన్నారు అన్నందుకే వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. రీసెంట్ గా ఏ అయితే అడ్మిషన్లు జరుగుతున్నాయో ఆ కాలేజీ దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేశారు పోలీసు వాళ్ళు బ్యారిగేట్లు పెట్టి ముళ్ళ కంచెలు పెట్టి అడ్డుకున్నారా లేదా మరి ఎక్కడ కంప్లీట్ అయ్యాయి ఎక్కడ పట్టిస్తున్నారు కంప్లీట్ అయిన కాలేజీలు కూడా కంప్లీట్ కాలేదు జీవో ఉన్న కాలేజీలు కూడా జీవో లేవు అని పక్కదా పట్టిస్తున్నారు వీళ్ళు ప్రైవేటీకరణ చేసేదానికోసం. అంటే పీపీపీ విధానం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ప్రవేశపెట్టారు హైదరాబాద్ లో చాలా మంది ప్రైవేట్ ఇవ్వటం వల్లే హైదరాబాద్ ఒక కొలిక్ వచ్చింది పెట్టడం తప్పనట్ల ఇప్పుడు 3,700 కోట్లు పెట్టలేవబ్బా 1,00,000 కోట్లు రాజధాని పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటున్నారు ప్రైవేటీకరణ వద్దంటున్నారు కదా అదే నేను చెప్తున్నది 1,00,000 కోట్లు రాజధాని పెట్టాలి లేదంటే ఇంకేమైనా సంస్థలు తేవాలి ఇంకేమైనా కొత్త పెట్టాలి అట్లా ప్రైవేటీకరణ చెయ్యి ఎందుకంటే అవి పెద్ద అమౌంట్లు 3,700 కోట్లు అంటే ప్రజలు అంటే రాష్ట్రం మీద పెద్ద భారం ఏం పడదు అది ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉచితంగా వైద్య విద్య అందుంది కదా సో అదే మేము అంటుండేది గవర్నమెంట్ చేయాలంటే స్లో అయ్యింది కదా సార్ పోలవరమే పూర్తి అవ్వలేదు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో పూర్తి అయింది అన్నారు మీ అనిల్ ఆయన యాదవ్ గారు కాలేదు కదా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే స్లో గవర్నమెంట్ కాలేజీలు స్లో అవుద్దని నువ్వే అన్నావు అదే గవర్నమెంట్ లో 7 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్లు ఇచ్చాడా లేదా 3 సంవత్సరాలలో మరి అన్ని కోట్లు కేటాయించి మిగతా పూర్తి చేయొచ్చు కదా సార్ ప్రయత్నం అంటే పూర్తి చేసే ప్రయత్నం చేశాడు బ్రో చేయకుండా ఎందుకు ఆగిపోయినాయి మధ్యలోనే 70% అయినాయి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అప్పుడు ఆగినాయి కానీ సార్ నిన్న మీరు చూసిన బిల్డింగ్ 70% అయిందా నిన్న మీరు వెళ్ళిన నర్సాపట్నం చూశారు కదా మీరు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఉంది కదా అది 70% అయిందా కొన్ని చోట్ల ఎక్కడ అమలాపురం ఒకటి పెనుకొండ ఒకటి బాపట్ల ఒకటి 30% అయ్యండి నేను మొత్తం అనట్లా కొన్ని ఒక 6-7 మెడికల్ కాలేజీలు కొన్ని 3 మెడికల్ కాలేజీలు 30% అయి ఉన్నాయి అవుతాయి ఇప్పుడు నిధులు చూసుకోవాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు నిధులు అవ్వదు నువ్వు పని చేస్తావు చెప్పు నీ కాడ కొన్ని ఫండ్స్ ఉంటాయి అవి అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నిధులు వద్దని గవర్నమెంట్కి వెళ్ళి చూస్తావు అవి ఎదులుతానే నువ్వు పని చేయగలవు గవర్నమెంట్ నిధులు అవ్వకుండా ఇప్పుడు ఆల్రెడీ 7 మెడికల్ కాలేజ్ కట్టిండ్రంటే ఎంత ఇదే ఇంటే కట్టుంటారు మీరే అన్నారు ఇంత ముందు 500 కోట్లు పెట్టి కట్టారంటే 500 కోట్లు రిలీజ్ చేయాలంటే 7 మెడికల్ కాదు 3,500 కోట్లు పెట్టి ఉంటారు ఇప్పటి వరకు అవునా కదా రిమైనింగ్ వాటికి ఎంత పెట్టి ఉంటారు అంటే ఆ ఫండింగ్ సెట్ చేసుకోవాలి కదా సెట్ చేసుకునే కడతారు ఎవరైనా ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు 5 పూర్తయినాయి అవి గవర్నమెంట్ 7 పూర్తయినాయి అవి గవర్నమెంట్ కిందే ఉంటాయి ఓకేనా మిగతా 11 ఉన్నాయి కదా 10-11 ఉండయి అవి పీపీపీ విధానానికి ప్రవేశపెడితే తొందరగా అయ్యిద్ది మా గవర్నమెంట్ దిగిపోయేలోకి వచ్చేసిద్దని ఆలోచన టీడీపీ ఇప్పుడు చేస్తున్నారు సార్ కొన్ని 50% అయినాయి కొన్ని 70% కొన్ని 30% అయ్యాయి ఆల్రెడీ సగం కట్టేస్తున్నారు సగం నీకు భారం పెట్టవుద్ది సగం ఆల్రెడీ నువ్వు కట్టేస్తున్నావు సగం నీకు భారం పెట్టయిద్ది నువ్వు కట్టాల్సిన సగమే అదే కాంట్రాక్టర్లకు ఇస్తే బాగుండిద్ది అంటారు అవును ఆల్రెడీ కట్టేసిన సగం ఉంది ఆ సగం కట్టిస్తే ప్రజలు బాగుపడతారు కదా పేద వాళ్ళకి టెండర్లు ఇవ్వటం అన్యాయం అంటారు.